ఫాలో అవుతున్నాను. మీకు మ్యూజిక్ రాదు అని అనుకోవాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బేసిక్ లెవెల్ అని ఏమైనా కదలకూడదు. స్టాండ్లా నించోవాలి, ఇక్కడ నించోవాలి. ఈయన నా హనుమంతుడు, నేను శ్రీరామచంద్రుని కాదు. వర్క్లో అంత మంచి అసిస్టెంట్ అనమాట. ఇది ఆన్ చేయాలి. ఆయనకు రాలేదంటే అందుకే ఎక్కువ. Come on, let us continue the class. So, they are inversely proportional. Okay. Now, this guitar is having how many strings? 6. Okay. And he is also Prabhu. Today only. Prabhu, what is your name? Ramakrishna. Where are you from? Varangal. Okay. What is your father's name? Venkataya. What does he do? అంటే తెలుగులో చెప్పచ్చు. ఏం చేస్తాడు? వ్యవసాయం అని. సరే, క్లాస్కి వద్దామా ఇంకా? మీరు మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కొట్టాలి మీరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పగానే కొట్టాలి. ఓకే, రెడీ? సో ఫ్రీక్వెన్సీ అండ్ గేజ్ ఆఫ్ ద వైర్, హౌ దే ఆర్ రిలేటెడ్? ఫ్రీక్వెన్సీ అండ్ గేజ్ ఆఫ్ ద వైర్, హౌ దే ఆర్ రిలేటెడ్? గేజ్ బాగుంటే మన ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. మన గేజ్ బాగా, సో దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పండి ఒకసారి ఇంగ్లీష్లో. గేజ్ అంటే దీని డయామీటర్, థిక్నెస్ అనమాట. సో వైర్ని గేజ్ అని పిలుస్తారు. దేనితో మెజర్ చేస్తారు? కానీ స్క్రూ గేజ్ అని ఉంటుంది ఒకటి, ఇలా స్క్రూ ఇలా తిప్పుతారు, దాన్ని స్క్రూ గేజ్ అంటారు. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం కొలవాలంటే వెనియర్ క్యాలిపర్స్ కంటే స్క్రూ గేజ్ ఉంటే ఈజీ. స్క్రూ గేజ్లో ఏంటంటే ఒక పులుపు తీసి అసలు ఈ సమస్తం ఆత్మ వదిలేసి ఫ్రీ అయ్యి కొంచెం సేపు ఆయన వీడియో గురించి మీరు ఏం టెన్షన్ పడకండి, కూర్చొని ఏం